నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ చిరంజీవి బెంగ వైసీపీకి పట్టుకుంది అని చెప్పేసి అంటున్నారు కొంతమంది. ఎందుకు అంటే ఆహ్, పవన్ కళ్యాణ్ తరపున ప్రచారంలోకి రాబోతున్నారు, ప్రచారం చేయబోతున్నారు అని చెప్పేసి, ఆయన చేస్తే ఎక్కడ ఓట్లు ఎక్కువ పడతాయో అని చెప్పేసి భయపడుతున్నారు అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు? మీరు ఇలా అంటున్నారు, వైసీపీ శ్రేణులు అలా అనట్లే. చిరంజీవి అయితే పవన్ కళ్యాణ్కి ఏం పట్టించుకోవటం, చిరంజీవిని పట్టించుకుంటామా అంటున్నారు వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ చిరంజీవి గారు గతంలో పీఆర్బీ పెట్టి కూడా భంగపడి తర్వాత అంటే ఎమడలేక ఆయనే స్వయంగా చెప్పారు కదా, ఎమడలేక కాంగ్రెస్లో విలీనం చేసి వెళ్ళిపోయారు కాబట్టి చిరంజీవి వచ్చినా మాకేం కాదు, మా వంగ గీత గారే గెలుస్తున్నారు అనేవాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. అంటే చాలా కొద్దిగా పర్సెంటేజ్. బట్ ఎక్కడ ఏ ఇంటర్వ్యూ చూసినా పిఠాపురం పరిధికి సంబంధించి, పిఠాపురం నియోజకవర్గం సంబంధించి, ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి ఏ ప్రముఖ వ్యక్తిని మాట్లాడినా, ఏ బిజినెస్ మ్యాన్ టచ్ చేసినా ఈసారి పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయమండి. రాష్ట్రం మొత్తం మీద ఎలా ఉంటుందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గెలుపు మాత్రం బంపర్ మెజార్టీతో ఉంటుందని అందరూ అంటున్నారు. ఏమో ఒక ఓటమి భారీ విజయం కోసమేనేమో. రెండిట్లో ఓడిపోయిన ఘోర పరాభవం ఘనమైన విజయం కోసమే దారి అంటే కదా. ఒక విజయం వెనకే పరాజయం ఉంటుంది, ఒక పరాజయం వెంటనే భారీ విజయం కూడా ఉంటుంది ఎవరికైనా, ఎవరి కెరీర్లో అయినా. సో రెండు దగ్గరలో అంటే ఇంకా ఘోరం అంతే కదా. ఒక్క ఎమ్మెల్యే సీటు దక్కలేదు, దొరికిన ఒకటి కూడా ఆయన మళ్ళీ జంపు. అది ఎంత పరాభవం కదా. ఎన్ని అవమానాలు, ఎన్ని విమర్శలు, ఎన్ని పర్సనల్ లైఫ్లో వచ్చే అటాక్లు. సో ఇవన్నీ పెడుతున్నప్పుడు ఆయన గెలుస్తాడన్నప్పుడు ఇంకా చిరంజీవి గారు ఇవన్నీ యాడాన్స్ నిన్న మొన్న వరుణ్ తేజ్ చేశారు, జబర్దస్త్ టీం అంతా కూడా చాలామంది వెళ్తున్నారు. చిరంజీవి గారు లాంటి వ్యక్తే వస్తారనంటే ఆబ్వియస్లీ ఇండస్ట్రీ అంతా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నట్టేగా కాదా. చిరంజీవి గారు అన్డిక్లేర్డ్ పెద్ద ఇండస్ట్రీకి, అది అందరూ ఒప్పుకొని వచ్చిన విషయమే. ఒకప్పుడు దాసనారాయణ గారి దగ్గరికి వెళ్ళేవారట, అన్నీ సాల్వ్ చేశారు. ఇప్పుడు ఎవరు అని అంటే ఎవరికి వారు ఏ సమస్య వచ్చినా చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నారు. మొన్న టికెట్ల విషయమే చూసుకోండి, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు ఈ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, వీళ్ళు వాళ్ళు డైరెక్టర్లు సీనియర్లు అందరూ కలిసి వెళ్ళి మాట్లాడారు ఒకే రోజు. అప్పుడు తర్వాత కదా వీళ్ళందరూ కలిసి అమరావతి వెళ్ళడం జరిగింది. ప్రభాసు, మహేష్ వీళ్ళందరూ ముందు సీనియర్లు, ప్రొడ్యూసర్ ప్యానల్ వీళ్ళందరూ కలిసి వెళ్ళి చిరంజీవి గారి దగ్గర మాట్లాడుకున్నారు. ఎందుకు ఆయన రమ్మని పిలవలేదు? ఇప్పుడు పిలిచారు అనుకున్నాం, లీడ్ తీసుకోవాలి కదా ఎవరో ఒకరు. సో ఎవరు అనుకున్న కాకపోయినా చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు. మరి చిరంజీవి గారే వచ్చారు క్యాన్వాసింగ్ కంటే ఇండస్ట్రీ ఉన్నట్టే ఆల్మోస్ట్ 80%. మిగతా 20% ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది పక్కన పెట్టి. తర్వాత చిరంజీవి గారు చాలా సందర్భాల్లో రాజకీయాలు వేరు, మా తమ్ముడు వేరు, బట్ నేను అందులో ఎమడలేకపోయాను, తమ్ముడు అలా కాదు ఇలా అనుకుంటూ కూడా చెప్పారు. ఎవరి లెక్క అక్కడికక్కడ సరి చేస్తాడు, ఆయన రాజకీయాలకు ఉండాల్సిన వాడు అని. ఇంకోటి ఏంటంటే ఎవరెన్ని అనుకున్నా కుటుంబం ముందు సపోర్ట్ ఇవ్వాలి కదా. చిరంజీవి గారు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా చిరంజీవి గారు ఓటు పవన్ కళ్యాణ్కే. మేబీ అక్కడ ఓటు లేకపోయిండొచ్చు, బట్ కుటుంబ సభ్యులే కదా వెయ్యాలి ఫస్ట్, ఎవరేమనుకున్నా కూడా. సో వేస్తారు. నేను చాలా దూరము, నాకు ఇదే కరెక్ట్ ప్లేసు, నాకు అది కరెక్ట్ ప్లేస్ కాదు, ఇదే నా అసలు ప్లేస్ అని వచ్చేసారని చెప్పి ప్రకటనలు చేసినప్పటికీ తమ్ముడు ఇబ్బందుల్లో ఉంటే పిలిచి మరి కలిసి ఆయన పార్టీకి 5 కోట్ల విరాళం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పకనే చెప్పినట్టు అయింది, సపోర్ట్ ఇస్తున్నట్టుగా. విరాళం ఇవ్వడం కూడా భారీ మొత్తంలో ఇవ్వడం కూడా చూసే వాళ్ళకి అరే మనము ఇవ్వాలంటే కనీసం వర్స్ట్ కేసులో ₹1 తక్కువ లేకుండా ఇవ్వాలరా అనిపించేలాగా ఇచ్చాడు ఆయన. 5 కోట్లు ఇస్తే మిగతా పక్కన ఉన్న ప్రొడ్యూసర్లో పక్కన ఇంకో హీరో ఇవ్వాలనుకుంటే 50 లక్షలు తక్కువ లేకుండా ఇవ్వలేడు. ఇస్తే చిరంజీవి గారు 5 కోట్లు ఇచ్చి వేరే హీరో ₹1,00,000 ప్రకటిస్తే ఎలా ఉంటుంది? చిరంజీవి గారు నువ్వు నీ రేంజ్ ఇంతేనా, ఆ రేంజ్ ఆడే తగ్గించుకున్నట్టు ఉంటుంది కదా. అట్లా ఆయన ఒకే దెబ్బకి ఎన్ని పెట్టలు కొట్టాడో చూడండి చాలా. బట్ అయినప్పటికీ తర్వాత విజయ్ దేవరకొండ గారి సినిమాకు దేనికి ఒక ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్పారు, నేను అలా ప్రకటించినా కూడా నాకు ఎటువంటి రాజకీయాలు ప్రవేశం ఉద్దేశం లేదు మరలా ఎక్కడ అంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మరలా గవర్నమెంట్ ఫామ్ అయ్యాక, ఆయన ఒక మంచి మంత్రి అయ్యాక చిరంజీవి గారికి మళ్ళీ రాజ్యసభ ఇస్తారేమో, లేదా ఎమ్మెల్సీ ఇస్తారేమో, ఇట్లాంటి ఎవడు ఊహ. ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో నా వార్తలు నా ఇష్టం కదా. ఎవరికి ఊహ కింద వాళ్ళు ఏదో క్రియేట్ చేస్తే అవును అనుకుని ఆ నోట ఈ నోట ఇచ్చేస్తారన్నట్టు కూడా వార్తలు వస్తుంది. కానీ ఆయన చెప్తున్నాను నాకు ఇంక రాజకీయ ఉద్దేశం లేదు. బట్ తమ్ముడుగా
తన ఆస్తులు అమ్ముకొని పార్టీని నడిపిస్తున్న నేపథ్యంలో, తన ఆస్తులు అమ్ముకొని రాజకీయ క్యాన్వాసింగ్ చేస్తున్న, ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఒక అండగా నిలబడ్డాడు. అడిగితే సాయం చేయడం కాదు, ఇంటికి పెద్ద దిక్కుగా తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ సాయం చెయ్యాలి కాబట్టి చేశాడు. ఆబ్వియస్లీ మొన్న సీఎం రమేష్ గారికి కూడా నాకు మంచి మిత్రుడు, ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, గెలిస్తే అంటే అర్థం ఏంటి? సపోర్ట్ చేసినట్టే కదా. సీఎం రమేష్ గారు లాంటి వ్యక్తికి సపోర్ట్ చేసినప్పుడు సొంత తమ్ముడికి ఎందుకు చేయకుండా ఉంటాడు ఆయన? మేబీ డైరెక్ట్ ప్రచారానికి రాకపోవచ్చు, బట్ ఈ 2 స్టేట్మెంట్లు చాలదా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నారు, వెన్నంటే ఉన్నాడని చెప్పడానికి? నాగబాబు ఎలాగో ఉన్నారు, కుటుంబ సభ్యులు కూడా ఎలా, రామ్ చరణ్ అయితే డైరెక్ట్గా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. అతను బాబాయిని ఎవరైనా ఏదైనా చెయ్యాలన్నా ఏదైనా అన్నాలా ముందు నన్ను దాటుకుని వెళ్ళాలని చెప్పాడు, ఆయన ఎప్పుడో చెప్పాడు. బన్నీ అయితే డైరెక్ట్గా ఆయన చిటికేయాలి కానీ మేము అందరం క్యూ కడతాం ఆయనకి వెళ్ళి ప్రచారం చేయడానికి కూడా చెప్పారు, ఎప్పుడో చెప్పారు ఇంతకుముందు. కుటుంబంతో ఎప్పుడు బయట వీళ్ళు మాట్లాడు వాళ్ళకి వీళ్ళకి పడదంట, ఆ కుటుంబానికి గొడవలు అవుతున్నాయంట, అదేం ఉండదు. మనం అనుకోవడమే, వాళ్ళు మన ఈ ట్రోల్స్ చూసి వాళ్ళు నవ్వుకుంటారు, అంతే కదా. కాకపోతే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఇండస్ట్రీ కూడా ఉండనే ఉంది. ఇప్పుడు బండ్ల గణేష్ గారు లాంటి వ్యక్తి ఒక అంత ఫేము రావడానికి కారణం ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఇచ్చిన స్పీచ్లేమో అనుకుంటాను నేను. ఆయన ఆడియో ఫంక్షన్ అయితే పవన్ కళ్యాణ్ ముందు బండ్ల గణేష్ వచ్చారా లేదా, ఆయన మాట్లాడతారా లేదా అని చూసే జనాలు ఉన్నారు కూడా, అంత బాగా మాట్లాడతారు, అంతే కదా. ఇప్పుడు బండ్ల గణేష్ గారు ఏమన్నారు, ఒక్కొక్కడు సారా వ్యాపారం చేసుకున్నాడు ఎమ్మెల్యేగా చేయొచ్చట, లేదంటే ఇంకేదో సిమెంట్ వ్యాపారం చేసుకున్నాడు ఎమ్మెల్యేగా చేయొచ్చు, సినిమాలు చేసుకున్నాడు చేయకూడదు రాజకీయ నాయకుడు. అది వేరు ఇది వేరు రా, చేయలేడు రా. ఎందుకు చేయలేడు? అది ఇప్పుడు వీళ్ళ వృత్తి ఇది, ఆయన వృత్తి అది, అదే కదా. ఆయన ఒకసారి ఏంటది వకీల్ సాబ్ సినిమాకు దేనికో క్లియర్గా చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు కళ్యాణ్ గారు మళ్ళీ చెప్పారు గణేష్ అన్నట్టుగా అది అని. వాస్తవం కదా. అలాగా రాజకీయాలకు పనికిరారు, అది తప్పు. ఎవరు విజన్ ఏంటో, ఎవరు వెర్షన్ ఏంటో, అంటే ఎలా చెయ్యాలి, ఎలా నెగ్గుకు రావాలి, ఎలా అయితే మనకు ఇదవుతుంది అనేది వాళ్ళ పర్సనల్ విజన్ ఒకటి ఉంటుంది. ఆయన మరి ఎన్ని సినిమాలు వదులుకొని అన్ని కోట్లు బిజినెస్ వదులుకొని ఎందుకు వచ్చాడమ్మా? అక్కడ కటింగ్ మీద నేల మీద పడుకొని వాళ్ళతో ముచ్చటించి ఎండనక వాననక అవసరమా? స్టైల్గా క్యారవాన్లో కూర్చోవడం, షార్ట్ రైడ్ వచ్చి చేయడం, వెళ్ళిపోవడం చాలదా? ఎంతమంది హీరోల్లో చేయట్లేదు? సింపుల్గా అన్నీ అయిపోయిన తర్వాత ఒక ఏదో చిన్న ఒక ట్రస్ట్కి డొనేషను లేదా ఒక దీనికి అనౌన్స్ చేసి దాని మీద యాడ్లు వేసుకుంటే అయిపోదా? వస్తుంది కదా. ఎప్పుడో కొంత వయసు అయిన తర్వాత పిలిచిస్తారు రాజ్యసభ ఏదో ఒక పార్టీ తరఫున, అయిపోయింది ప్రోటోకాలు, హ్యాపీయే కదా. అవన్నీ వదులుకొని ఇప్పటి నుంచి ఫైట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆ ఫీల్ అయితే చాలామందికి ఉంది కదా. మరి అందరికి ఉన్నప్పుడు సొంత ఇంట్లోంచి రాకుండా ఎలా ఉంటుంది? సో చిరంజీవి గారు ప్రచారానికి రాకపోయినా ఒక స్టేట్మెంట్ ఇచ్చినా చాలు. ఆయన రాజకీయాలకు వచ్చాక కొంతమంది దుర్భాషలు ఆడారు, విమర్శలు చేశారు, కానీ చిరంజీవి గారి ఇమేజ్ ఎవరికి ఉందండి చెప్పండి? అంటే ఆయన నిజంగా ఒక పర్టికులర్ లాంగ్వేజ్కి హీరో అయిపోయారు, కానీ నేషనల్ ఇమేజ్ అసలు ఇండియన్ సినిమా లేని రోజుల్లో కూడా బిగ్గర్ దాన్ బచ్చన్ అని చెప్పి కూడా హైయెస్ట్ పెయిడ్ రెమ్యునేషన్ హీరోగా కూడా ఆయన చలామణి అయిన రోజులు ఉన్నాయి. కాబట్టి చిరంజీవి గారి ప్రచారం వస్తే హ్యాపీ, వచ్చిన ఆశ్చర్యపోకలేదు. బట్ నేనైతే రారు, ఈ విధమైన ప్రచారం చాలా ఆయనకి. ఎందుకంటే ఆయనకు గొప్ప సినిమాలు ఉన్నాయి, మరీ పర్సనల్గా వెళ్ళిపోయి ఇంకా విమర్శించేస్తారు. ఇప్పుడు ఆయన అండు, అందుకే కదా కళ్యాణ్ గారు కూడా నన్నేమన్నా ఆయన అంటే మాత్రం ఊరుకున్నది లేదని కూడా చెప్పాడు కదా. అందుకే ఆయన అన్నా ఏమండు, బట్ మరీ ఇంకా ఎందుకు కెలికినట్టుగా పర్సనల్గా లైఫ్కి వెళ్ళిపోతారు అని చెప్పి ఆయన మేబీ రాకపోవచ్చు. మిగతా అందరూ వచ్చినా ఆయన స్టేట్మెంట్ చాలమ్మా. సో అది ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది చిరంజీవి గారు రాకపోయినా సరే. ఓకే సార్, థ్యాంక్ యూ.